మీరు బ్యాట్ కింద కొట్టే స్టైల్ రిఫరెన్స్ తోటి ఒక నైట్ ఫైట్ సీన్ ప్లాన్ చేసిన చరణ్ బాబు ఫస్ట్ హాఫ్ లో ఇదే హైలైట్ ఫైట్ సీన్ అయిపోతుంది. ఇక్కడ ఒక డైలాగ్ ఉంటది, రేయ్ నేను ఆట ఆడితే ఎలా ఉంటుందో చూసా, ఇప్పుడు వేట ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా, ఒక్కొక్కడికి వికెట్లు అవుట్ అయిపోతాయి. ఇది డైలాగ్. డైలాగ్ అదిరిపోయింది బుచ్చి. చరణ్ గారు ఇంటర్వెల్ బ్లాక్ ని 3 రకాలుగా డిజైన్ చేసిన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫైట్ సీన్ తోటి ఇంటర్వెల్ బ్లాక్ చేయడము, ఎమోషనల్ సీక్వెన్స్ తోటి ఇంటర్వెల్ బ్లాక్ చేయడము, సెకండ్ హాఫ్ కి క్యూరియాసిటీ పెంచడానికి ఇంటర్వెల్ బ్లాక్ చేయడం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇంటర్వెల్ కుస్తీ ఫైట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు విలను, రాయ్ కుస్తీ అంటే బంతితో బ్యాట్కి ఎదురెళ్లే ఆట కాదురా, ప్యానంతో సావుకి ఎదురెళ్లే ఆట. ఇది విలన్ డైలాగు. దీనికి మీరు కౌంటర్ గా, ఆట ఏదైనా ఆడాలా ఓరాడాలా, ఇదే నా దమ్ము. ఇది మీ కౌంటర్ డైలాగు. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలల్లో ఫైట్ సీన్ తో ఇంటర్వెల్ ఇవ్వడం కామన్ అయిపోయింది. ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ అయితే బాగుంటది. అట్లయితే ఫైట్ అయిపోగానే చిన్న ట్విస్ట్ తోటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్లాక్ వేసేద్దాం. సరే. ఎదురెళ్ళే ఆట